చూస్తున్నారు కిమ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శివకుమార్ ద్వారా ఈ రోజు మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. రైట్, డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి డిస్కస్ చేసే ముందు డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే కనుక ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, భిన్నాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచే మనం ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. రైట్, మరి భిన్నాల నుంచి డెసిమల్ ఫ్రాక్షన్ ఎట్లా అంటే నార్మల్ గా ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రాక్షన్ లో లవానికి హారంతో భాగించినట్లయితే నిశ్శేషంగా భాగింపబడినవి కాకుండా, అంటే శాసం 0 రాకుండా ఇంకా అదర్ వాల్యూ ఏదైతే వస్తుందో అవన్నీ కూడా మనకి డెసిమల్ ఫ్రాక్షన్ కిందకి వస్తాయి. రైట్, ఇదండి లవంలో వాల్యూకి హారంతో భాగించినట్లయితే మనకి శాసం అనేది 0 రాకూడదు, రిమైండర్ అనేది 0 రాకూడదు. అలాంటి వాల్యూస్ అన్ని కూడా మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్ ఇక్కడ 7/2 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. రైట్, ఏమి తీసుకున్నాను? 7/2 అనే ఒక వాల్యూ తీసుకున్నాను. ఈ 7/2లో 7 ని మనం లవం అన్నాం, కింద 2 ని హారం అన్నాం. రైట్, ఇప్పుడు దీన్ని భాగించాలి. దేనికి భాగించాలంటే కనుక 2తో మనం 7కి భాగిస్తాం. రైట్, 2తో 7కి డివిజిబుల్ చేసినట్లయితే 2 3 6 వస్తుంది. రిమైండర్ ఇక్కడ 1 వస్తుంది. అంటే ఇక్కడ రిమైండర్ 0 రాలేదు అంటే కనుక మనం ఇచ్చేది ఏంటి? డెసిమల్ ఫ్రాక్షన్. రైట్, దీన్ని ఇంకా డెసిమల్ ఫ్రాక్షన్ లో కాబట్టి దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్ లో రాయాలి అంటే కనుక దీన్ని ఏం చేయాలి? ఇంకా దీన్ని సింపుల్ గా 0 రిమైండర్ వచ్చేంత వరకు ఛాన్స్ ఉందేమో అని చెప్పి కొంతవరకు ఒక ప్రయత్నం చేయాలి. యాక్చువల్ గా దీనికి వచ్చిన రిమైండర్ అంతా 1 వచ్చింది. దీనికి 0 రావచ్చేమో. ఒకవేళ ఇంకా ముందుకు పోతే కనుక 0 వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటా పోతే అదే మనకి డెసిమల్ ఫ్రాక్షన్ అవుతుంది. రైట్, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. మరి 2 చేత 1కి ఇప్పుడు డివిజిబుల్ చేయాలి. రైట్, 2 పెద్దది, ఇక్కడ 1 చిన్నది అయిపోయింది. కాబట్టి ఏం చేయాలి? మనం ఇక్కడ పాయింట్ పెట్టుకొని డెసిమల్ వేసుకొని పాయింట్ పెట్టుకొని ఇక్కడ ఒక 0 తీసుకోవడం జరుగుతుంది. రైట్, పాయింట్ పెట్టుకొని 0 చేసుకుంటాం. రైట్, ఇక్కడ 2 5ల 5 అవుతుంది. ఇప్పుడు ఎంత వచ్చింది? రిమైండర్ 0 వచ్చింది. రైట్, ఇప్పుడు ఈ 3.5 ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ అవుతుంది. రైట్, ఏంటండి? 3.5 ఇది మనకి డెసిమల్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇట్లాంటి వాల్యూస్ అన్ని కూడా మనం ఈ క్లాస్ లో చూడడం జరుగుతుంది. రైట్, మరి డెసిమల్ ఫ్రాక్షన్స్ మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే కనుక ఒక డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చి దీన్ని ఒక భిన్న రూపంలో రాయండి, ఒక ఫ్రాక్షన్ రూపంలో రాయండి, ఒక p/q రూపంలో రాయండి అని మనకి కొన్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. p/q రూపంలో రాయండి అని క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అట్లాగే డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చి LCM కట్టమంటాడు, HCF కట్టమంటాడు. అట్లాగే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చేసి ఆరోహణ క్రమంలో మార్చండి అంటాడు, లేదా అవరోహణ క్రమంలో మార్చండి అంటాడు. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. రైట్, అట్లాంటి క్వశ్చన్లు ఒకసారి చూసినట్లయితే కనుక ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ని యాడింగ్ చూద్దాం, సబ్ట్రాక్షన్ కూడా చూద్దాం. ఈ అందరికీ తెలిసినవే, కానీ ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే గనక రైట్, ఇక్కడ 2.154 ఉంది. అట్లాగే 33.278 రెండు డెసిమల్స్ ఇచ్చాడంటే ఈ రెండు యాడింగ్ చేయాలి అన్నాడు. యాడింగ్ చేయమని చెప్పాడు. రైట్, యాడింగ్ చేయాలి, కూడాలి. రైట్, కూడాలి అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చి కూడాలి అంటే కనుక జనరల్ గా కూడికైతే ఒకదాని కింద ఒకటి వేసేసి కూడతాం. అంటే యూనిట్ డిజిట్ కింద యూనిట్ డిజిట్ వేస్తాం, 10th డిజిట్ కింద 10th డిజిట్, 100th డిజిట్ కింద 100th డిజిట్ వేసి దీన్ని ఏం చేస్తాం? కూడడం జరుగుతుంది. రైట్, అది జనరల్ యాడింగ్. నార్మల్ అంకెలు అయితే కనుక అట్లా చేస్తాం. మరి ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్ కాబట్టి మనం డెసిమల్ కింద డెసిమల్ రావాలి, డెసిమల్ కి యువతల వైపు ఉన్నవి యువతల వైపు వేయాలి, యువతల వైపు ఉన్న యువతల వైపు వేసి మనం ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. యాడింగ్ అట్లా చేస్తాం. అట్లాగే సబ్ట్రాక్షన్ కూడా, రైట్, తీసివేతను కూడా అట్లాగే చేస్తాం. సేమ్ డెసిమల్ కింద డెసిమల్ వేయాలి, డెసిమల్ కి పాయింట్ కి అవతల ఉన్న వాల్యూస్ అవతలు తీసుకోవాలి, యువతలు ఉన్న వాల్యూస్ యువతలు తీసుకోవాలి. అవతల ఎన్ని ఉన్నాయి మనకు అనవసరం.
యూనిట్ డిజిట్ కింద యూనిట్ డిజిట్, 10th డిజిట్ కింద 10th డిజిట్ అన్న కాన్సెప్ట్ కాదు ఇక్కడ. పాయింట్ కి కింద పాయింట్ తీసుకోవాలి, అవతల ఎన్నున్నా అవతల వేసేయాలి, యువతలు ఎన్నున్నా యువతలు వేసేసి వాటిని కూడాలి. రైట్, దీన్ని నార్మల్ ఇప్పుడు కూడా 8 4 12 అవుతుంది, 7 1 8 అవుతుంది, 8 5 13 అవుతుంది, 2 3 4 అవుతుంది, 3 2 5 అవుతుంది. రైట్, ఇది 35.35.432 అని దీన్ని మనం చూద్దాం. ఇట్లా యాడింగ్. సబ్ట్రాక్షన్ విషయానికి వస్తే కూడా ఇది కూడా అంతే. ఇక్కడ ఏదైతే కూడామో సరే తీసివేస్తాం. 8 లో 4 తీస్తాం, 7 లో 5 తీస్తాం, 2 లో 1 తీస్తాం, 3 లో 2 తీస్తాం, అట్లా తీసేయాలి. రైట్, ఒకసారి సబ్ట్రాక్షన్ చూసినట్లయితే 33.278 2.154. 8 లో 4 పోతే 4, 7 లో 5 పోతే 3, 2 లో 1 పోతే 1, 3 లో 2 పోతే 1. రైట్, 3 ఏలేదు కాబట్టి 3 ఉంటుంది. రైట్, 31.134 ఇది సబ్ట్రాక్షన్, తీసివేతలు. ఇట్లా చేయాలి. రైట్ రైట్. ఇంకా ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ గురించి ముందుకెళ్ళినట్లయితే గనక రైట్, ఇక్కడ 2.154 ఉంది కదా, దీన్ని ఇంకో రూపంలో రాయగలిగితే గనక, దీన్ని ఇంకొక రూపంలో రాస్తే గనక ఎట్లా రాస్తామంటే దీన్ని 2154/1000 అని రాస్తాం. 2154/1000 అని రాస్తాం. ఎట్లా రాస్తాం? 2154/1000. అది ఇది ఎట్లా వచ్చింది? ఈ పాయింట్ తీసేసి మొత్తం ఎంత వాల్యూ ఉందో ఆ వాల్యూ అంతటి ఒక వాల్యూ కింద తీసుకోవాలి. 2154 అవుతుంది. అట్లాగే పాయింట్ బదులుగా 1 తీసుకోవాలి. పాయింట్ బదులుగా ఏం తీసుకోవాలి? 1 రాయాలి. పాయింట్ బదులుగా 1 రాయాలి. యువతల పాయింట్ పక్కన ఎన్ని వాల్యూస్ ఉంటే గనక అన్ని జీరోస్ మనం తీసుకోవాలి. 1 0, 2 0, 3, మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. 1 5 4, 1 5 4, మొత్తం 3 ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ తీసుకోవాలి. రైట్, అర్థమైందండి? పాయింట్ బదులుగా ఈ డెసిమల్ కి బదులుగా 1 వేయాలి. డెసిమల్ పక్కన బిసైడ్ ద డెసిమల్ పక్కన ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని జీరోస్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది, 5 ఉంది, 4 ఉంది, టోటల్ 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ తీసుకోవాలి. అంటే 1 పక్కన ఎన్ని వేయాలి? 3 జీరోస్ వేయాలి. అంటే 1000 తీసుకోవాలి. ఇట్లా ఏ డెసిమల్ తీసుకున్నా అట్లా మార్చుకోవచ్చు. రైట్, ఇక్కడ 6.89 ఉంది. దీన్ని ఎట్లా మారుతాం? 689 డెసిమల్ ఉంది కాబట్టి ఏం వేసుకోవాలి? 1 వేసుకోవాలి. డెసిమల్ తర్వాత ఎన్ని ఉన్నాయి? 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసుకోవాలి. అట్లాగే 78.1356 అన్న దీనికి ఏం చేస్తాం? పైన ఏముంటుంది? 781356 వేస్తాం. కిందకు వచ్చేటప్పటికి డెసిమల్ ఉంది కాబట్టి డెసిమల్ బదులుగా 1 వేయాలి. డెసిమల్ పక్కన ఎన్ని ఉన్నాయి? కుడివైపు, ఎడవైపు కాదండి. డెసిమల్ పక్కన అంటే కుడివైపు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి కాబట్టి 4 జీరోస్ వేయాలి. 1 2 3 4 ఇట్లా తీసుకోవాలి. ఇది ఒక డెసిమల్ ఫ్రాక్షన్ కి వేరొక రూపం. ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ గాని 25.178 అనే ఒక డెసిమల్ ఫ్రాక్షన్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు నేను 100 తో మల్టిప్లికేషన్ చేస్తాను. సారీ, 1000 తో మల్టిప్లికేషన్ చేస్తున్నాను. 1000 తో మల్టిప్లికేషన్ చేస్తే ఎట్లా చేయాలంటే కనుక ఇక్కడ మనం జనరల్ గా చూస్తుంది ఇందాక ఏం చెప్పుకున్నాం? ఇదంతా వాల్యూ తీసుకుని దాని బై దీని యొక్క వేరొక రూపం ఏంటి? వేరొక రూపం రాస్తే గనక 25178 బై పాయింట్ బదులుగా 1 వేయాలి. పాయింట్ పక్కన 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ వేయాలి. ఇది దీని యొక్క వేరొక రూపం. అవునా? ఇది వేరొక రూపం కాబట్టి దీని బదులుగా దీన్ని రాయొచ్చు. అంటే 25178 బై 1000 అని దీన్ని రాయొచ్చు. ఇక్కడ ఒక 1000 ఉంది కాబట్టి 1000 ఉంటుంది. అలాగే అప్పర్ లో 1000, డౌన్ లో 1000 కొట్టుకుపోతే క్యాలిక్యులేషన్ లో ఎంత మిగిలింది? 25178 అనేది మనకి మిగిలింది. రైట్, ఇది ఈ డెసిమల్ ఫ్రాక్షన్ కి 1000 తో మల్టిప్లికేషన్ చేస్తే. రైట్, ఇట్లా ప్రతిదానికి మనం చేయకూడదు. సింపుల్ గా ఉంది కాబట్టి ఇట్లా మనం ప్రతిదానికి చేయకూడదు. రైట్, ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఎట్లా రాయాలి? దీన్ని 2.178 ఇంటూ 1000 తో మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఒక రౌండ్ ఫిగర్ తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని జీరోలు అయితే ఉన్నాయో
ఇక్కడ ఎన్ని జీరోలు అయితే ఉన్నాయో ఇక్కడ ఎన్ని జీరో అయితే ఉన్నాయో అన్ని డెసిమల్ తర్వాత ఉన్న వాల్యూస్ లెఫ్ట్ సైడ్ జంప్ చేయడం జరుగుతుంది. రైటా? రైట్. ఇక్కడ ఏం చేస్తాం? 25 అట్లాగే ఉంటుంది. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ లో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఈ న్యూమరికల్ తర్వాత పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత 3 వాల్యూస్ మనం జంప్ చేయాలి. డెసిమల్ తర్వాత 3 వాల్యూస్ జంప్ చేస్తే 178. దాని తర్వాత పాయింట్ వస్తుంది. దాని తర్వాత పాయింట్ ఇంకా వాల్యూస్ లేవు కాబట్టి పాయింట్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. అంతేనా? రైట్. అంటే ఈ 3 స్థానాలు ఏమైనా పాయింట్ కి లెఫ్ట్ సైడ్ జంప్ అయినాయి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకోటి చూసినట్లయితే 278.93 ఇంటూ 10 అని అన్నా. దీన్ని ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఏం చెప్పాను? ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒకటి పక్కన ఒకే జీరో ఉంది. ఒకే జీరో ఉంది కాబట్టి డెసిమల్ పక్కన ఒక వాల్యూ లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ 278 అట్లాగే ఉంటాయి. ఒక జీరో ఉంది కాబట్టి పాయింట్ తర్వాత ఒక వాల్యూ ఇటు జంప్ అవ్వాలి. పాయింట్ తర్వాత ఉన్న ఒక వాల్యూ ఏంటి? 9. కాబట్టి 9 ఇటు జంప్ అవుతుంది. 9 కి అవతల వైపు పాయింట్ వస్తుంది. రిమైనింగ్ వాల్యూస్ అట్లానే ఉంటాయి. రైట్. రైట్. అంటే ఇక్కడ ఉన్న జీరోస్ మీద ఇక్కడ ఎన్ని జంప్ అవ్వాలి, ఈ డెసిమల్ పక్కన ఉన్న వాల్యూస్ లెఫ్ట్ సైడ్ ఎన్ని జంప్ అవ్వాలి అన్నది ఈ జీరోస్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్. ఇంకొకటి చూద్దాం. రైట్. అది 38.179 ఇంటూ రైట్ 10,000 అన్నాను. రైట్. మరి దీన్ని చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 4 జీరోస్ ఉన్నాయి. అవునా? 4 జీరోస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఏమవ్వాలి? డెసిమల్ తర్వాత ఉన్నటువంటి 4 వాల్యూస్ లెఫ్ట్ సైడ్ జంప్ అవ్వాలి. రైట్. ఫస్ట్ ఈ 38 అట్లాగే ఉంటుంది. డెసిమల్ పక్కన రైట్ సైడ్ ఉన్న 4 వాల్యూ జంప్ అవ్వాలి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 4 జంప్ అవ్వాలి. కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి ముందు 3 వాల్యూస్ జంప్ చేసేద్దాం. 179 జంప్ చేసాం. ఇంకా ఒక అంకె జంప్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు? ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి కానీ ఇక్కడ అంకెలు లేవు. ఒక జీరో ఉంది, ఇక్కడ అంకెలు లేవు. జంప్ చేయడానికి అంకెలు లేవు కాబట్టి ఈ రిమైనింగ్ జీరో ఏదైతే ఉందో అది వచ్చి ఇక్కడ పడుతుంది. దాని తర్వాత పాయింట్ అనేది వస్తుంది. ఇంకా వాల్యూస్ లేవు కాబట్టి పాయింట్ తో పనిలా. మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ 381790 అనేది మనం రాయడానికి అవకాశం ఉన్నటువంటి సంఖ్య. రైటా? రైట్. ఏం లేదండి, ఎన్ని జీరోస్ అయితే ఉన్నాయో డెసిమల్ కి రైట్ సైడ్ ఉన్న అన్ని వాల్యూస్ లెఫ్ట్ సైడ్ జంప్ చేయాలి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. డెసిమల్ కి పక్కన 4 వాల్యూస్ లెఫ్ట్ సైడ్ జంప్ చేయాలి. కానీ ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3 జంప్ చేసాం. ఇంకా ఒకటి జంప్ చేయడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి ఈ జీరోని మనం ఇక్కడ జంప్ చేయాలి. రైట్. రైట్. ఇట్లా రాసుకుంటా పోవాలి. అంతేగాని మళ్ళీ ఈ డెసిమల్ ఫ్రాక్షన్ ఇట్లా ఈ రూపంలో రాసి మళ్ళీ దాన్ని చేయకూడదు. రైటా? రైట్. రైట్. ఇప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో రేపొద్దున ఇంకా ఫర్దర్ గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లో ఎక్కడైనా గనక ఇట్లాంటి డెసిమల్ ఫ్రాక్షన్స్ తగిలితే గనక వాటిని మనం మోడిఫికేషన్ చేస్తూ ఉంటే మనం అక్కడ లెక్కలు చేయాల్సి ఉంటుంది. వాటిని ఫాలో అవ్వాల్సి ఉంటుందండి. రైటా? రైట్. అట్లాగే దీంట్లో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ లో డెసిమల్ తర్వాత వాల్యూస్ రిపీట్ అయితే గనక డెసిమల్ ఫ్రాక్షన్ తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయండి కొన్ని వాల్యూస్. ఆ రిపీటెడ్ వాల్యూ చూస్తే గనక రైట్ ఇక్కడ 25.5666 ఇట్లా 6 రిపీట్ అవుతా ఉందండి. 6 రిపీట్ అవుతా ఉంది. దీన్ని ఎట్లా రాస్తాం? 25.56 బార్ అని రాస్తాం. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? 6 రిపీట్ అవుతుంది అనే దాని అర్థం. 6 అనేది రిపీట్ అవుతుంది. రైట్. అట్లాగే ఒకవేళ 352.67 బార్ అని ఒకటి ఇచ్చామనుకోండి. ఇక్కడ అర్థం ఏంటి అంటే 352 పాయింట్ తర్వాత ఈ 67 అనేది రిపీట్ అవుతుంది. అంటే 676767 అట్లా సువార్ అనేది వస్తుంది. అట్లా ఎండింగ్ లేకుండా ముందుకు వెళ్తా ఉంటుందని దాని మీనింగ్. రైట్. మరి ఇవి ఏ సందర్భంలో వస్తాయంటే ఇందాక నార్మల్ ఫ్రాక్షన్ ని మనం నార్మల్ ఫ్రాక్షన్ కి డెసిమల్ ఫ్రాక్షన్స్ కి డిఫరెన్స్ అనేది చూసాం.
అదేంటి, నార్మల్ ఫ్రాక్షన్స్ లో రిమైండర్ అనేది జీరో రావాలి. డెసిమల్ ఫ్రాక్షన్స్ లో ఏమవుతుంది, రిమైండర్ అనేది జీరో రాదు. జీరో రావడం కోసం మనం కొంత ప్రయత్నం చేయాలి. పాయింట్ వేసుకొని మళ్ళీ భాగించినట్లయితే ఎక్కడో ఒక దగ్గర రిమైండర్ జీరో రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనం చెప్పుకున్నాం. అది డెసిమల్ ఫ్రాక్షన్. ఒకవేళ అప్పటికి కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రయత్నం చేసినా రిమైండర్ అనేది జీరో రాలేదు అనుకోండి, జీరో రాలేదు, ఇంకా భాగిస్తున్నా మోర్ చేస్తున్నా కానీ నీకు రిమైండర్ జీరో రానప్పుడు అవి దేని కింద క్రియేట్ అవుతాయి అంటే ఇట్లాంటి సంఖ్యల కింద క్రియేట్ అవుతాయి. ఇట్లాంటి రిపీటెడ్ టర్మ్స్ కింద క్రియేట్ అవడం జరుగుతుంది. ఆ రిపీటెడ్ పదాలు ఏవైతే ఉన్నాయో, అంకెలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఒక బార్ అనే సింబల్ సూచించి గుర్తించడం జరుగుతుంది. ఈ బార్ అంటే మీనింగ్ అవి రిపీట్ అవుతున్నాయి అని అర్థం. రైట్, వీటిల్లో కూడా కూడికలు గాని ఇవ్వడం జరుగుతుంది, కూడికలు గాని మల్టిప్లికేషన్ గాని ఇవ్వడం జరుగుతుంది. రైట్, వీటిని కూడికను చూసినట్లయితే కనుక రైట్ ఇక్కడ 352.67 బార్ ఉంది, అట్లాగే ఇక్కడ 25.56 బార్ ఉంది. ఈ రెండు యాడ్ చేయాలని చెప్పాడు. ఇప్పుడు జనరల్ గా చేసిందే, నార్మల్ గా ఏం చేస్తాం, 352.67 బార్ అంటే 67 అట్లా ఒక 2 or 3 వరకు తీసుకోవచ్చు అండి. ఒక 3 వరకు తీసుకుంటే బెటర్ గా రిజల్ట్ వస్తుంది. రైట్, అట్లాగే పాయింట్ కింద వేయాలి కాబట్టి పాయింట్ కింద పాయింట్ వేసాం. పాయింట్ కి లెఫ్ట్ సైడ్ 25 కాబట్టి 25, రైట్ సైడ్ ఏముంది 56 బార్ ఉంది. 6 బార్ అంటే ఇక్కడ అర్థం ఏంటన్నా, 6 రిపీటెడ్ అంటే 6 ఇట్లా రిపీట్ అవుతుంది. ఈ రెండు మనం ఇప్పుడు యాడ్ చేయాలండి. యాడ్ చేసినట్లయితే 7 6 ఎంత అవుతుంది 13, 6 6 12 ఒకటి 13. రైట్ రైట్, ఇది 14, ఇది 13. రైట్, ఇది 14, అట్లాగే ఇది 12. 5 6 7 8 అవుతుంది, ఇక్కడ 7 అవుతుంది, ఇక్కడ 3 అవుతుంది ఇక్కడ. రైట్ రైట్, ఇది మనకు ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇక్కడ గాని ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎక్కడో దగ్గర ఆఫ్ చేసి మనకి ఇస్తారు, దాన్ని మనం ఆన్సర్ గా మనం గుర్తించాలి. రైట్ రైట్, ఇట్లాంటి రిపీటెడ్ పదాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి వాటికి మనం ఇట్లా రాసుకోవడం జరుగుతుంది. రైట్, జనరల్ గా మనకి ఉన్నటువంటి ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం p/q రూపంలో ఈజీగా రాయొచ్చు. ఇట్లాంటివి రాయాలంటే కొద్దిగా టైం తీసుకోవాల్సి ఉంటుంది, కానీ ఒక చిన్న షార్ట్ కట్స్ ఉన్నాయి, వాటిని బేస్ చేసినట్లయితే మనం ఈజీగా p/q రూపంలో రాయొచ్చు. రైట్, మనం నెక్స్ట్ చూడబోయేది ఏంటంటే ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్ ని p/q రూపంలో ఎట్లా మార్చాలి, ఎట్లా రాస్తామన్నది మనం ఒకసారి చూద్దాం. రైట్ రైట్, p/q రూపంలో మార్చే విధానం. రైట్, దాన్ని చూసినట్లయితే రైట్ ఇక్కడ ఒక సంఖ్య తీసుకున్నాను, 0.39 బార్ అనేది ఒకటి తీసుకున్నానండి. 0.39 బార్ అనేది ఒకటి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు p/q రూపంలో మార్చాలి. ఈ డెసిమల్ ఫ్రాక్షన్ p/q రూపంలో మార్చాలి. రైట్, ఇక్కడ జనరల్ గా మనకు తెలిసిందే 0.39 బార్ అంటే అర్థం ఏంటి, 0.39 అట్లా రిపీటెడ్ గా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం p/q రూపంలో మార్చాలి. రైట్, మార్చినట్లయితే ఇక్కడ ప్రొసీజర్ ఉందండి, ప్రొసీజర్ చెప్పను, దాన్ని విడిచిపెట్టేసేయండి. ఏదైతే చెప్తానో దాన్ని చేసుకోండి. రైట్, ఇక్కడ పైన ఏదైతే వాల్యూ ఉందో డెసిమల్ తీసేసి బార్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి ఉన్నటువంటి వాల్యూని డైరెక్ట్ గా వేయాలి. రైటా రైట్, ఇక్కడ ఏం చేయాలి, 0.39 బార్ అని అన్నాను. బార్ ని ఎలిమినేట్ చేసేమని చెప్పా, డెసిమల్ ని కూడా ఎలిమినేట్ చేసామని చెప్పా. ఎంత మిగిలింది, 0.39 అనేది మిగిలింది, అంతేనా. లెఫ్ట్ సైడ్ 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి 0 అనేది పోతుంది. అంటే ఏం మిగిలింది ఇక్కడ, 39 మిగిలింది. అంటే 39 లవంలో తీసుకోవాలి, 39 లవంలో తీసుకోవాలి. హారంలో ఏం తీసుకుంటావు అంటే ఎన్ని అంకెల మీద బార్ ఉందో, హారంలో ఏం తీసుకోవాలండి, ఎన్ని అంకెల మీద బార్ ఉందో అన్ని 9 ఇక్కడ వేయాలండి. ఎన్ని అంకెల మీద బార్ ఉంది, బారు
రెండు అంకెల మీద ఉంది, 3 మీద అండ్ 9 మీద ఉంది. కాబట్టి 99 అనేది కింద అన్ని 9 వేయాలి. బార్ అనేది ఎన్నింటి మీద ఉంటే, బార్ అనేది ఎన్ని అంకెల మీద ఉంటే అన్ని 9లు తీసుకోవాలి. రైట్ రైట్. ఇక్కడ బార్ కింద 2 అంకెలు ఉన్నాయి కాబట్టి 2 9లు తీసుకున్నాం అంతే. 39/99. ఇంకా ఏదైనా ఇది డివిజిబుల్ అయితే గనక రైట్ 3తో అవుతుంది. 3 1 3 3 ఇది 3 3 9 3 3 9 రైట్. 13/33. ఇంతకంటే దీన్ని సింప్లిఫికేషన్ చేయడం జరగదు కాబట్టి 13/33 p/q రూపంలో మార్చాం. ఇది దాని తాలూకు ఆన్సర్ అవుతుంది. కరెక్ట్ రైట్. అంటే ఇక్కడ 0.57 బార్ అని అన్నాను. 0.57 బార్ అని అన్నాను రైట్. దీన్ని చూసినట్లయితే ఇక్కడ ఏం చేయమన్నాను, డెసిమల్ ని అట్లాగే బార్ ని రెండింటిని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేసినట్లయితే పైన ఎంత వస్తుంది, 57 వస్తుంది. 57 వస్తుందా, 57 వస్తుంది. అట్లాగే హారంలో ఏమేమి చెప్పాను, బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని 9లు, బార్ కింద ఉన్నాయి ఒకటే ఉంది కాబట్టి ఒక 9 వేసుకున్నాం. కానీ ఇందాక ఉన్నటువంటి లెక్కకి ఇప్పుడు లెక్కలకి చిన్న తేడా ఉంది రైట్. అక్కడేమో జరిగింది, అక్కడ 0.39 బార్ అంటే ఏం చెప్పాను, 39/99. బార్ కింద వాల్యూస్ పైన వేయాలి, బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని 9లు వేయాలని చెప్పాను. కానీ ఇక్కడ పాయింట్ తర్వాత అన్ని సంఖ్యల మీద బార్ ఉంది, కానీ ఇక్కడ పాయింట్ తర్వాత అన్ని సంఖ్యల మీద బార్ లేదు. కొన్ని సంఖ్యలు ఎలిమినేట్ చేయబడ్డాయి, కొన్నింటి మీద బార్ ఉంది. పాయింట్ తర్వాత కొన్ని వాల్యూస్ బార్ కింద లేకుండా విడిచిపెట్టబడి రిమైనింగ్ వాల్యూస్ అనేవి బార్ కింద ఉన్నాయి. కాబట్టి దీనికి స్లైట్లీ డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్ ని మనం ఇప్పుడు రెక్టిఫై చేయాలి. తేడా ఉంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సేమ్ ఇక్కడ 57/9 దాని ప్రకారం ఇది తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, ఈ పైన 57 నుంచి బార్ కింద ఎన్ని వాల్యూస్ లేవో, బార్ కింద వాల్యూస్ అంటే మొత్తం కాదండి, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్ లో ఎన్ని బార్ కింద లేవు. బార్ ఎక్కడ ఉంటుంది, పాయింట్ తర్వాత ఉంటుంది, డెసిమల్ తర్వాత ఉంటుంది బార్. కాబట్టి డెసిమల్ తర్వాత పాయింట్ తరువాత ఎక్కడైతే బార్ లేదో ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్ట్రాక్ట్ చేయాలి, తీసివేయాలంటే ఇది -5 వేయాలి. ఇక్కడ ఏసి ఎన్ని వాల్యూస్ మీద అయితే బార్ లేదో, ఎన్ని వాల్యూస్ మీద ఒకే ఒక వాల్యూ లేదు కాబట్టి అన్ని జీరోస్ ఇక్కడ వేయాలి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇది 52/90. దీన్ని సింప్లిఫికేషన్ చేసినట్లయితే ఎంతవరకు సింప్లిఫికేషన్ చేయగలిగితే అంతవరకు చేయండి. 2 2 4 2 4 12 2 4 8 2 5 10 రైట్ రైట్. 26/45 ఇక్కడ ఇది ఆన్సర్ రైట్ రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం రైట్. ఇక్కడ 28.579 బార్ అనే ఒక వాల్యూ తీసుకున్నాను. దీన్ని కనుక p/q రూపంలో మార్చినట్లయితే రైట్ ఇక్కడ చూసినట్లయితే రైట్ ఇక్కడ పాయింట్ ని అట్లాగే బార్ ని ఎలిమినేట్ చేయమని చెప్పాను కాబట్టి 28579 ఎలిమినేట్ చేశాను. చేసిన తర్వాత బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉంటే అన్ని 9లు తీసుకోవాలి. బార్ కింద ఎన్ని ఉన్నాయి, 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి 2 9లు తీసుకోవాలి. కానీ ఇందాక లెక్కకి ఈ లెక్కకి డిఫరెన్స్ ఏంటి, 0.39 బార్ అన్నాను. 0.39 బార్ అంటే పైన 39 వస్తుంది, కింద బార్ కింద ఎన్ని ఉన్నాయో అన్ని 9లు వేసాం. ఇక్కడ పాయింట్ తర్వాత ప్రతిదాని మీద కూడా బార్ అనేది ఉంది రైట్. పాయింట్ తర్వాత అని కాదు, బార్ అన్నిటి మీద ఉంది కాబట్టి 39/99 తీసుకుంది. ఇక్కడ బారు 79 మీద ఉంది. బార్ లేనటువంటి వాల్యూలు ఇక్కడ ఏం లేవు, కానీ ఇక్కడ బార్ లేనటువంటి వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇక్కడ బార్ లేనటువంటి వాల్యూస్ చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఈ పైన బార్ ఎన్నింటి మీద లేవో ఆ వాల్యూస్ అన్నింటి ఇక్కడ లెస్ చేయాలండి. -285 వేయాలి, -285 వేయాలి. అట్లాగే ఇక్కడ 99 పక్కన డెసిమల్ తర్వాత ఎన్ని వాల్యూస్ మీద బార్ లేదో అన్ని జీరోస్ వేయాలి. డెసిమల్ తర్వాత పాయింట్ తర్వాత ఎన్ని వాల్యూస్ మీద బార్ లేదు, ఒకదాని మీద మాత్రమే బార్ లేదు కాబట్టి ఒక 0 వేయాలి. అంటే ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ 9 లో 5 పోతే ఇక్కడ 4 వస్తుంది, 17 లో 8 పోతే గనక 9 వస్తుంది రైట్. ఇక్కడ 5 లో 2 పోతే 3 వస్తుంది, 82/990. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే మనకి ఇక్కడ p/q రైట్ రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది రైట్. ఇక్కడ
0.59 బార్ అని అన్నాను. ఇక్కడ ఏం చేయాలి, డెసిమల్ తీసేయాలి, బార్ తీసేస్తే 59 మిగులుతుంది. బై ఎన్నింటి మీద బార్ ఉంది, ఒకదాని మీద బార్ ఉంది కాబట్టి ఒక 9 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ దీని నుంచి ఏం తీసివేయాలి, బార్ లేనటువంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, 0, 0 అండ్ 5. 0, 5 అంటే మీనింగ్ ఏంటి, 5 కాబట్టి 5 ఇక్కడ లెస్ చేయాలి. అట్లాగే బార్ 0 పాయింట్ తర్వాత బార్ కింద లేనటువంటి వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒక 0 తీసుకోవాలి. అర్థమైందండి, రైట్. దీన్ని చూసినట్లయితే ఇక్కడ 54 వస్తుంది, కింద 90 వస్తుంది. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. 2 4 2 7 14, 2 4 8, 2 5 10, 27/45. ఇక్కడ ఇంకొకటి చూద్దాం. చూసినట్లయితే రైట్ ఇక్కడ 1.57987 బార్. దీన్ని చూసినట్లయితే పాయింట్ ని ఎలిమినేట్ చేయాలి, బార్ ని ఎలిమినేట్ చేయాలి. అంటే ఎంత వస్తుంది ఇక్కడ 157,987. 157,987. కింద బార్ కింద ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని 9 వేయాలి. ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3 9. దీని నుంచి ఏం తీయాలి, బార్ లేనటువంటి వాల్యూ తీయాలి. అంటే 157 మైనస్ చేయాలి. ఎన్ని జీరో చేయాలి, బార్ లేనటువంటి పాయింట్ తర్వాత ఎన్ని ఉన్నాయో అంటే 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోస్ చేయాలి. ఇది ఇక్కడ ఆన్సర్. దీన్ని సింపుల్ గా చేసినట్లయితే 7 లో 7 పోతే 0, 8 లో 5 పోతే 3, 9 లో 1 పోతే 8, 7 5 1 బై 99900. 0 పోయింది. ఇంకా ఏమైనా సింప్లికేషన్ చేయగలిగితే సింప్లికేషన్ చేయాలి, ఫైనల్ గా పీబైక్ రూపంలోకి రాయాలి. రైట్ ఏం లేదండి, ఒక్కటే కాన్సెప్ట్. ఇక్కడేమో పాయింట్ తర్వాత ఉన్న అన్ని వాల్యూస్ మీద బార్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా బార్ మీద ఎన్ని ఉన్నాయి అన్ని 9 వేయాలి. పైన ఎంత వాల్యూ ఉందో అంత వేయాలి. అంటే ఇక్కడ 039 అండి, 0కి వాల్యూ లేదు కాబట్టి ఓన్లీ 39 తీసుకున్నాం. ఇక్కడ వస్తే గనక బార్ కొన్నింటి మీద ఉంది, అన్నింటి మీద లేదు. పాయింట్ కి ముందు కూడా 0 లేదు, వేరే ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ ని బార్ ని ఎలిమినేట్ చేసి తీసుకోవాలి. ఫస్ట్ కింద బార్ కింద ఎన్ని అయితే ఉన్నాయో అన్ని 9 తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, బార్ లేనటువంటి వాల్యూస్ ని ఇక్కడ లెస్ చేయాలి. 285 అనేది ఇక్కడ లెస్ చేయాలి. కింద ఎన్ని జీరోస్ వస్తాయంటే పాయింట్ తర్వాత బార్ కింద లేనటువంటివి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది కాబట్టి ఒక 0. దాన్ని సింప్లిఫికేషన్ చేయాలి. రైట్, దీన్ని చూసినట్లయితే 59/9 వచ్చింది. యాక్చువల్ 59, 059 అంటే 59. ఒక్క సంఖ్య మీద బార్ ఉంది కాబట్టి 9 తీసుకున్నాం. అట్లాగే బార్ లేని 05 కాబట్టి ఇక్కడ 5 తీయాలి. పాయింట్ తర్వాత బార్ కింద లేని ఒకే ఒకటి ఉంది కాబట్టి ఒక 0 వేసారు. దీన్ని ఇట్లా దీని సంగతి చూస్తే కనుక 157,987 టోటల్ గా తీసుకోవాలి. 987 కింద బార్ ఉంది కాబట్టి 3 సంఖ్యల మీద బార్ ఉంది కాబట్టి 3 9 వేయాలి. అట్లాగే బార్ లేనటువంటి 157 కాబట్టి 157 తీసివేయాలి. పాయింట్ తర్వాత బార్ లేనివి 2 ఉన్నాయి కాబట్టి 2 0 తీసుకోవాలి. ఇది గమనించాలి. ఇట్లా మనం చేసినట్లయితే పీబైక్యూ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా మనం ఈజీగా చేయొచ్చు. రైట్, ఇచ్చినట్లయితే ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో రాయండి అంటాడు. కొన్ని పెన్నాలు ఇచ్చి రైట్, ఇది 2/7, అట్లాగే 5/8, అట్లాగే 3/4 ఈ 3 సంఖ్యలు ఇచ్చి వీటిని ఆరోహణ క్రమంలో రాయండి లేదా అవరోహణ క్రమంలో రాయండి అని అడుగుతాడు. రైట్, ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అంటే చిన్నదాని నుంచి పెద్దది కానీ పెద్దదాని నుంచి చిన్నది కానీ అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్ లో రాయమని అడుగుతున్నాడు. రైట్, చిన్నదాని నుంచి పెద్దది కానీ పెద్దదాని నుంచి చిన్నది కానీ బిగ్ టు స్మాల్ ఆర్ స్మాల్ టు బిగ్ రాయాలంటే కనుక మనం ముందు అనుకోవాల్సింది ఇందులో పెద్దది చిన్నది అన్నది క్యాలిక్యులేట్ చేయాలి. మరి పెద్దది చిన్నది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? జనరల్ గా క్యాలిక్యులేట్ చేస్తే కనుక చాలా పద్ధతులు ఉన్నాయండి. నార్మల్ గా క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. జనరల్ గా మనం చేసే పద్ధతి అంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. దేనికి? హారంలో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 7 కి 8 కి 4 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 7 4 8 కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 7 4 2 8 4 1 4 అంటే 1456 అంటే ఇక్కడ 56 అనేది వస్తుందండి. ఎంత వస్తుంది? 56 వస్తుంది ఇక్కడ ఎల్సిఎం. అంటే ఎంత? 4 × 7 × 2 అనేది మనకి ఇక్కడ ఎల్సిఎం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఎల్సిఎం తో పైన ఉన్న వాల్యూస్ కి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే గనక 2/7 ×
4 into 7 into 2 రైటా అంటే 2/7 into 4 into 7 into 2 చేయాలి. అట్లాగే 5/8 into 4 into 7 into 2 చేయాలి. అట్లాగే 3/4 into 4 into 7 into 2 చేయాలి. అంటే LCM తో మల్టిప్లికేషన్ చేయాలి. అప్పర్ వాల్యూ హారంలో ఉన్నటువంటి వాల్యూస్ కి LCM కట్టి లవంలో ఉన్న వాటికి మల్టిప్లికేషన్ చేయాలి. రైట్, ఇక్కడ చేసినట్లయితే 7 7 పోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది? 4 8 8 16 వస్తుంది. ఇక్కడ 8 కి 8 కి పోతే 7 5 35 వస్తుంది. ఇక్కడ 4 4 పోతే 7 3 21 21 42 వస్తుంది. వీటిల్లో పెద్దది ఏదైతే అదే పెద్దది, చిన్నది ఏదైతే అదే చిన్నది. అంటే ఇక్కడ 16 తర్వాత 35 35 తర్వాత 44. ఈ 62 దేంది? 2/7 16. 35 దేంది? 5/8. 42 దేంది? 3/4. అంటే ఇక్కడ చిన్న వాల్యూ ఏది? 2/7 చిన్నది, దానికంటే పెద్దది 5/8, దానికంటే పెద్దది 3/4 అని మనం రాస్తాం. రైట్ రైట్ ఇట్లా ఇది ఒక మెథడ్. LCM కట్టి పెద్ద వాల్యూ ఏది, చిన్న వాల్యూ ఏది అనేది మనం డిసైడ్ చేయగలగాలి. ఏం చేయాలి? ఇక్కడ హారంలో ఉన్న వాల్యూస్ కి LCM కట్టాలి. ఆ LCM తో అప్పర్ వాల్యూస్ కి మల్టిప్లికేషన్ చేయాలి. అంటే 2/7 ఉంది, LCM 56 వచ్చింది కాబట్టి 2/7 into 56, 5/8 into 56, 3/4 into 56. దాన్ని సింప్లిఫై చేసినట్లయితే ఇక్కడ 16 వచ్చింది, 35 వచ్చింది, 40 వచ్చింది. ఇక్కడ ఉన్న వాల్యూస్ లో ఏది పెద్దదైతే అదే పెద్దది, ఏది చిన్నదైతే అదే చిన్నది. కాబట్టి దీని ప్రకారం ఇవి రాసినట్లయితే ఇది మనకి ఆరోహణ క్రమం. అటు నుంచి ఇటు రాస్తే అవరోహణ క్రమం. చిన్నది ఏది పెద్దది తెలిస్తే మనం ఎటు నుంచి ఎటైనా రాయొచ్చు. ఇది ఒక మెథడ్ అండి. ఏ మెథడ్? డెసిమల్ LCM కట్టి క్యాలిక్యులేట్ చేయడం ఇది ఒక మెథడ్. రైట్, LCM కట్టకుండా ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి? LCM కట్టకుండా చేస్తే కొంచెం ఈజీగా అవుతుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు, కొంచెం తొందరగా అవడానికి అవకాశం ఉంటుంది. రెండు ఒకటే, ఇంచుమించు పెద్ద మార్పులు ఏమీ లేవు. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్ ఫస్ట్ 2/7 తీసుకుందాం, 5/8 తీసుకుందాం. ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి. వీటిలో పెద్దది ఏది, ఏది పెద్దది అదే పెద్దది, ఏది చిన్నది అదే చిన్నది. రైట్, 8 ఎంత? 16, 7 5 ఎంత? 35. కాబట్టి ఇది పెద్దది, ఇది చిన్నది, అంతేనా? రైట్, రెండిట్లో ఇది చిన్నది, ఇది పెద్దది. చిన్నది తేలిపోయింది కాబట్టి పెద్దదానికి ఇంకొక దానికి మనం ఇప్పుడు చూడాలి. ఇది చిన్నదండి. రైట్, ఇది చిన్నది. రైట్, దీనికి చూసినట్లయితే 5/8 into 3/4. దీనికి పోతే 5 4 20, ఇదేమో 8 3 24. అంటే ఏమొచ్చింది? 5/8 చిన్నది, 3/4 పెద్దది. అంటే ఇక్కడ ఏమైంది? ఇక్కడ 2/7 చిన్నదని తేలింది, 5/8 వచ్చింది. ఈ 5/8 కంటే 3/4 పెద్దది కాబట్టి ఇది ఆరోహణ క్రమం. ఇట్లా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి మనం లెక్క అనేది చేయడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు. రైట్, ఇక్కడ LCM కట్టినా పెద్ద పని కాదు, కానీ పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు LCM కట్టాలంటే కొద్దిగా కష్టతరం అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మెయింటైన్ చేస్తే మనం ఈజీగా జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ అంతే. ఈ రెండు గుణిస్తే ఈ రెండు గుణించాలి. ఏది పెద్దది అదే, ఏది చిన్నది అదే చిన్నది. తర్వాత ఇంకొక రెండు, తర్వాత ఎన్ని ఇచ్చినా సరే రెండు రెండు కంపేర్ చేసుకుంటా పోయి మిగిలిన వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా ఈ రకంగా చేసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ ఒకటి, LCM పద్ధతిని ఉపయోగించి ఒకటి, ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ఈ ఫ్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చొచ్చు. రైట్ రైట్ 17/18, 31/36, 43/45, 59/6. రైట్, ఇట్లా ఒక 4 భిన్నాలు ఇచ్చాడండి. భిన్నాలు ఇచ్చి వీటిని అసెండింగ్ గాని డిసెండింగ్ గాని ఆర్డర్ లో రాయమని చెప్పాడు. ఆరోహణ క్రమం గాని అవరోహణ క్రమంలో గాని
మార్క్స్ అండి అంటున్నాడు. రైట్, వీటిని మనం ఇందాక ప్రాబ్లం లాగా చూస్తే కనుక ఒక్కసారి వీటికి ఎల్సిఎం కట్టాలండి. 18కి 36కి 45కి 60కి ఉన్న ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం కట్టి ఆ ఎల్సిఎం తో పైన ఉన్న వాల్యూస్ మల్టిప్లికేషన్ చేయాలి. చేస్తే ఏది పెద్దదైతే అదే పెద్ద వాల్యూ అవుతుంది, ఏది చిన్నదైతే అదే చిన్న వాల్యూ వస్తుంది. అది ఒక పద్ధతి. రైట్, ఒక్కసారి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్, నేను ఇప్పుడు చెప్పేది క్రాస్ మల్టిప్లికేషన్ ప్రకారం నేను ఒక్కసారి చెప్తాను. రైట్, ఒక్కసారి చూసినట్లయితే రైట్, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇక్కడ జడ్జ్ చేయటం అండి. క్రాస్ మల్టిప్లికేషన్ లో మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జడ్జిమెంట్ చేయటమే. జడ్జ్ చేయాలి, గెస్ చేయాలి. రైట్, ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ 17/18 31/36 కదా. రైట్, ఈ రెండింటిని ఇప్పుడు పెద్దదేది చిన్నదేది చూడాలి. అంటే క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? ఇక్కడ ఇది 17x36, ఇది ఎంత? 18x31. అవునా? రైట్, దీన్ని ఎట్లా రాయొచ్చు? 17x31 + 31 అని రాయొచ్చా? రాయలేమా? 18 ని 17 + 1 అని రాయొచ్చు. అంటే 17x31 + 31. రైట్, ఇక్కడ ఎంత ఉంది? 17x36. మరి దీన్ని ఎట్లా రాయొచ్చు? 17x31 ప్లస్ ఎంత రాయొచ్చు? 17x5 అని రాయొచ్చా? సరే చూసారా? 17x31, దీన్ని 36 ని 31 + 5 అని రాసుకున్నా. 17x31 + 17x5. రైట్, ఇక్కడ ఈ రెండు వాల్యూస్ ఈక్వల్. 17x31 17x31. దానికి యాడ్ చేసేది ఎంత ఉంది? ఇక్కడ 17 5లు ఉందండి. ఇక్కడ ఓన్లీ 31 ఉందండి. 31 కంటే 17 5ల పెద్దదా చిన్నదా? 17 5 పెద్ద అవుతుందా చిన్నదవుతుందా? 17 2 31 దాటిపోతుంది కాబట్టి ఇది పెద్దది. రైట్, అంటే ఇది చిన్నది ఇది పెద్దది అని తేలిందండి. తేలిందా? రైట్, ఈ రెండిట్లో ఒకటి తేలిపోయింది, ఇది చిన్నదని తేలిపోయింది. నెక్స్ట్ ఇది ఉంది. రైట్, రైట్. ఇప్పుడు ఈ 31కి 36కి అట్లాగే 43 45కి చూద్దాం. 43 45కి చూద్దాం. రైట్, ఈ రెండింటికి చూసినట్లయితే ఈ రెండిట్లో ఏముంది? ఇక్కడ 31 ఇంటూ ఇది 45 అవుతుంది, ఇది 43 ఇంటూ 36 అవుతుంది. రైట్, దీన్ని చూసినట్లయితే రైట్, ఇక్కడ 43 ఇంటూ దీన్ని ఎట్లా రాయొచ్చు? 43 ఇంటూ 31 ప్లస్ 31 ఇంటూ 2. రైట్, దీన్ని చూసినట్లయితే 43 ఇంటూ 31 ప్లస్ 43 ఇంటూ 5 అని రాయొచ్చు. రైట్, రైట్, ఇక్కడ చూసినట్లయితే 43 ఇంటూ 31 ప్లస్ 31 ఇంటూ 2 అండి. అంటే ఇక్కడ ఏం చేశాను? 45 ని 43 + 2 కింద రాశాను, అటు ఇటు ఇచ్చేసాను. రైట్, ఇక్కడ చూస్తే 36 ని 31 + 5 కింద రాశాను, దీనికి 31 అనేది దీనికి 5 ఇచ్చి ఈ రెండు ఈక్వల్. రిమైనింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడేమో 31 2 ఉంది, ఇక్కడేమో 43 5లు ఉంది. ఏది పెద్దది? ఇదే కదా పెద్దది, కాబట్టి ఇది పెద్దది. రైట్, దీనికంటే ఇది పెద్దది. ఇది బిగ్ వాల్యూ వచ్చింది, ఇది బిగ్ వాల్యూ వచ్చింది, ఇది స్మాల్ అని మనకు తేలిపోయింది. రైటా? రైట్, ఇప్పుడు ఈ రెండు ఒకసారి చూద్దాం. ఈ రెండు చూసినట్లయితే 43/45 59/60. రైట్, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ 43 ఇంటూ 60 వస్తుంది, ఇది 59 ఇంటూ 45 వస్తుంది. 59 ఇంటూ 45 వస్తుంది. రైట్, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది? ఇది 59 ఇంటూ 43 ప్లస్ 43. అవునా? దీన్ని 59 + 1 అని రాసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఇది 59 ఇంటూ 43 ప్లస్ 59 ఇంటూ 43 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. రైట్, ఈ రెండు ఈక్వల్.
ఈక్వల్ అది ఇక్కడ ఎంత మిగిలింది 43 మిగిలింది, ఇక్కడ 59 into 2 ఇది పెద్దది కదా, కాబట్టి 59/60 అనేది ఇంకా బిగ్, దీనికంటే పెద్దది. రైట్, ఇక్కడ మనం ఒక విషయం గమనించాం, ఇది అన్నింటికంటే చిన్నది, దీనికంటే ఇది పెద్దది, ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది, దీనికంటే ఇది పెద్దది అని తేలింది. కాబట్టి ఒక్కసారి ఈ రెండు క్యాలిక్యులేట్ చేద్దాం, ఏది పెద్దది ఏది చిన్నదని క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, ఇక్కడ ఇది స్మాల్ అని తేలిందండి, ఈ రెండు పెద్దవే కానీ దీనికంటే ఇది పెద్ద, అంటే దీనికంటే ఇది చిన్నది. రైట్, దీనికి తీస్తే మనకు ఒక లెక్క తెలుస్తుంది. రైట్, ఇక్కడ 17/18 59/60, ఈ రెండింటిని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది, 17 into 60 ఇది, ఇది 59 into 18. ఇక్కడ చూసినట్లయితే ఇది 17 into 59 plus 17, ఇది 59 into 17 plus 59, ఈ రెండు ఈక్వల్. మిగిలింది అంటే ఇక్కడ 17, ఇక్కడ 59, ఏది పెద్దది 59/60 పెద్దది, అంటే అన్నింటికంటే ఇది పెద్దది. రైట్, ఇక్కడ తేలింది 59/60 అనేది అన్నింటికంటే పెద్దది. ఎందుకు, దీనికంటే పెద్దగా ఇది పెద్దది. రైట్, దీని తర్వాత ఈ రెండిట్లో ఏదన్నది ఇప్పుడు సస్పెన్స్. రైట్, ఆ రెండు ఒకసారి చూద్దాం. అంటే 17/18 43/45, ఇక్కడ 17 into 45, ఇది 43 into 18. రైట్, ఇక్కడ 17 into 43 plus 17 into 2, ఇక్కడ 17 into 43 plus 43 మాత్రమే ఉంటుంది, అవునా? రైట్, ఇక్కడేమో 17 ఎంత వస్తుంది, ఇది 34 వస్తుంది, ఇది ఎంత 43, ఏది పెద్దది 43 పెద్దది, అంటే 43/45 అనేది పెద్దది. కాబట్టి దీని తర్వాత వచ్చేది ఏంటి 43/45, దీని తర్వాత వచ్చేది 17/18, దీని తర్వాత వచ్చేది 31/36. ఇది మనకి ఇక్కడ ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం. ఇది అవరోహణ క్రమం, పెద్దది నుండి చిన్నది, ఇట్లా క్యాల్కులేట్ చేయాలి. ఇక్కడ చూసినట్లయితే ఇదంతా గందరగోళంగా ఉంది, ఏదేదో చేశాను, ఏదేదో కల్పితం చేశానని మీరు అనుకోవద్దు. ఇదంతా నా ఇమేజ్ చేస్తాను, నేను అట్లా చేసుకుని ఇదంతా చేయాల్సిన పని లేదు. మైండ్ లో ఒకసారి రిమైండ్ చేసుకుంటే కనుక టక్క మనం వేయొచ్చు, ఫైనల్ గా దీన్ని ఆన్సర్ గా తీసుకోవచ్చు. లేదు దీనికంటే ఈ ఎల్సిఎంఏ బెటర్ అనుకుంటే అది చేసుకోండి, ఇంకా అంతకు మించి ఇంకా ఉత్తమమైనటువంటి పని లేదు. ఎల్సిఎం కట్టాలి, ఎల్సిఎం తో అప్పర్ వాల్యూస్ మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఏదైతే పెద్ద వస్తుందో అదే పెద్దది, ఏదైతే చిన్నది వస్తుందో అదే చిన్నది, అక్కడ కూడా మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ సామాన్య విషయం కాదు, మల్టిప్లికేషన్ అంటే 2 డిజిట్ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి కొద్దిగా లెంత్ పడుతుంది, దాన్ని చేసుకోండి. లేదంటే ఇట్లా గెస్సింగ్ అనమాట, పూర్తి వాల్యూ కనుక్కోకుండా ఇట్లా గెస్ చేస్తూ జడ్జ్ చేస్తూ మనం దాన్ని డిసైడ్ అవ్వచ్చు. చిన్న చిన్న వాల్యూస్ ఇస్తే డైరెక్ట్ గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయటం. రైట్, రైట్, ఇది ఆరోహణ క్రమం లేదా ఆరోహణ క్రమం అంటే ప్రతిదాన్ని చెక్ చేయాల్సి వస్తుంది. కానీ బిగ్ వాల్యూ ఏది, స్మాల్ వాల్యూ ఏది, అన్నిటికంటే పెద్దది ఏది అని అడిగితే కనుక ఇంత పని మనం చేయాల్సిన పని లేదు. ఫస్ట్ ఒక రెండు తీసుకోవాలి, తర్వాత ఒక రెండు తీసుకోవాలి. ఆ రెండిట్లో ఏవైతే పెద్ద ఉన్నాయో ఆ పెద్ద వాటిని మనం మళ్ళీ చెక్ చేసినట్లయితే అదే అందులో మనకు పెద్ద తేలిపోతుంది. లేదా అన్నింటిలోకి చిన్నది ఏది అని అడిగితే కనుక ఫస్ట్ ఈ రెండు చేయాలి, తర్వాత ఈ రెండు చేయాలి. ఇందులో చిన్నది ఇందులో చిన్నది తీసుకొని మళ్ళీ చెక్ చేస్తే స్మాలెస్ట్ వాల్యూ ఏదన్నది మనకు తెలియదు. అంటే పెద్ద వాల్యూ కనుక్కోండి లేదా స్మాలెస్ట్ వాల్యూ ఏది కనుక్కోండి, భిన్నాలు ఇచ్చి పెద్దది ఏది చిన్నది ఏది కనుక్కోండి అంటే కనుక బెస్ట్ ఈ పద్ధతి క్రాస్ మల్టిప్లికేషన్ పద్ధతి బెస్ట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం చేయొచ్చు. లేదు ఆరోహణ క్రమంలో రాయండి లేదా అవరోహణ క్రమంలో రాయండి అంటే కనుక ఏదైనా లెంతీ ప్రాసెస్. రైటా? రైట్, ఒక్కసారి ఇది గమనించండి, రెండు ప్రాక్టీస్ చేయండి, మీకు నచ్చింది మీరు ఫాలో అవ్వండి. రైటా? రైట్, థ్యాంక్ యూ. సంబంధించి ఇంకొకటి అడగడం జరుగుతుందండి. ఇక్కడ ఏమిటంటే √3 = 1.414 అన్నాడు. √3 = 1.732 అన్నాడు. √2 = 1.414 అని అన్నాడు. రైట్, దీన్ని బేస్ చేసుకొని √3 ప్లస్ 1/√3 ప్లస్ √2 వాల్యూ ఎంత అని మనకు అడుగుతున్నాడు. రైట్,
రైట్, దీన్ని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 1/√3 ప్లస్ √2 వాల్యూ ఎంత? √3 వాల్యూ ఇక్కడ 1.732 ఉంది, √2 వాల్యూ 1.414 ఉంది. డైరెక్ట్ ఇక్కడ వేసేసి భాగించుకుంటా వెళ్తే అయిపోతుంది కదా అని మనం అనుకోవచ్చు, కానీ అట్లా చేయకూడదు. అట్లా చేస్తే కొద్దిగా లెంత్ అవుతుంది, బాగా హారం ఇబ్బంది పెడుతుంది. ఇట్లా చేయకూడదు. దీన్ని ఏం చేయాలి అంటే కనుక దానికి ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ పక్కన పెట్టేస్తే కనుక సింపుల్ గా ఒకటే కాన్సెప్ట్. రైట్, 1/√3 ప్లస్ √2 కింద ప్లస్ ఇచ్చాడు కదా, కింద ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఇలాగ వాల్యూస్ ఇచ్చినప్పుడు కింద ప్లస్ ఇస్తే గనక మనం ఏం చేయాలి? 1.732 మైనస్ 1.414 చేయాలంటే √3 మైనస్ √2 బై లోపల ఉన్న వాల్యూ 3 మైనస్ 2 చేయాలి. ఇది ఫార్ములా. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పుకున్నాం? 1/√x ప్లస్ √y కట్టండి అంటే గనక √x మైనస్ √y బై x మైనస్ y చేయాలి. x మైనస్ y చేయాలి. లేదా 1/√x ప్లస్ √x మైనస్ √y వాల్యూ కట్టండి అంటే గనక ఇక్కడ ఏం చేయాలి? √x ప్లస్ √y బై x ప్లస్ x మైనస్ y చేయాలి. రైట్, ఈ రెండు సూత్రాలు ఫాలో అవ్వాలి. దాని ప్రకారం చేస్తే సరిపోదు. అంతేగాని మళ్ళీ ప్రొసీజర్ మనకి ఇక్కడ అనవసరం. ప్రొసీజర్ గురించి మర్చిపోండి. రైట్, ఇంతే సింపుల్. √x మైనస్ √y బై x మైనస్ y అంటే √3 మైనస్ √2 బై 3 మైనస్ 2. √3 మైనస్ √2 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 12లో 4 పోతే ఇక్కడ 8 అవుతుంది. రైట్, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 1 పోతే 1 వస్తుంది. రైట్, ఇక్కడ 7లో 4 పోతే 3 వస్తుంది. అంటే 0.318 బై 3లో 2 పోతే ఎంత వస్తుంది? 1. అంటే 0.318 అనేది ఇక్కడ ఆన్సర్ ఈ లెక్కలు. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే √5 is equal to 2.236. అట్లాగే √3 is equal to 1.732 అన్నాడు. ఇప్పుడు ఏం కట్టమంటున్నాడు అంటే కనుక 1/√5 మైనస్ √3 వాల్యూ ఎంత అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్, √5 మైనస్ √3 ఇక్కడ ఇస్తే ఏం చెప్పాను? 1/√x మైనస్ √y అంటే ఏం చెప్పాను? √x ప్లస్ √y బై x మైనస్ y అని చెప్పాను. అంతేనా? రైట్, ఇక్కడ 2.236 ప్లస్ 1.732 కలిపితే ఎంత అవుతుంది? 8, 6, 9, 3, 3.968 బై 5లో 2 పోతే ఎంత వస్తుంది? 3 వస్తుంది. దీన్ని ఇప్పుడు భాగించాలి. దీన్ని భాగిస్తే 3 1 3, 3 3 9, 3 6, 3 6 పోతే ఇంకా 2 ఉంటుంది. పాయింట్ పెట్టుకుని 0 వేస్తే 3 6 18, మళ్ళీ వస్తే 3 6 18. 6 అనేది రిపీట్ అవుతా ఉంది. అవునా? రైట్, ఇక్కడ వస్తే 3 6 18. రైట్, ఇక్కడ ఎన్ని స్థానాలు పాయింట్ పెట్టాలి? ఇవి 3 స్థానాలు, ఇక్కడ ఒక పాయింట్ అంటే 4 స్థానాలు. అంటే 1.3226 మీద బార్ అనేది వస్తుంది. బార్ ఇవ్వకపోయినా పర్లేదు, ఇక్కడతో లెక్క అనేది మనం ఆపచ్చు. ఇట్లా చేయాలి. అంతేగాని ఈ వాల్యూస్ ఇక్కడ డైరెక్ట్ గా ప్రతిక్షేపిస్తే కనుక మనం ఇబ్బందిలో పడతాము. అట్లా చేయకూడదు. డైరెక్ట్ గా దీన్ని ఫాలో అవ్వాలి. 1/√x ప్లస్ √y ఇస్తే ఫైండ్ అవుట్ చేయమంటే కనుక √x మైనస్ √y బై x మైనస్ y. అట్లాగే 1/√x మైనస్ √y క్యాలిక్యులేట్ చేయమంటే కనుక √x ప్లస్ √y బై x మైనస్ y. పైన ఉన్నదేమో ఆపోజిట్ చేయాలి, కింద x మైనస్ y అనేది కామన్. రైట్, ఇట్లా చేసుకోవాలి. ఇట్లా సింపుల్ గా చేయడానికి ప్రయత్నం చేయాలి. రైట్, ఈ డెసిమల్ ఫ్రాక్షన్ సంబంధించి బేసిక్ కాన్సెప్ట్ అంతా పూర్తయిపోయిందండి. ఒక్కసారి మార్కెట్ లో చాలా బుక్స్ దొరుకుతాయి. అవి దొరికినటువంటి బుక్స్ ని ఒక్కసారి మీరు చూసి ఇవేవైతే మేము చెప్పుకున్నామో దీన్ని బేస్ చేసుకుని ఆ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా వస్తాయి. రైట్, థ్యాంక్ యూ.